హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఏవైతే ఇవ్వడం జరిగింది, ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష సిలబస్ వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేస్తారండి. మే లేదా జూన్ నెలల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. పోతే ఈ కానిస్టేబుల్ సంబంధించి సిలబస్ వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే తెలుసుకున్నాము. 99% ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఏ సిలబస్ అయితే ఉంటుందో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా అదే సిలబస్ ఉంటుంది. ఒకే ఒక టాపిక్ అయితే మెయిన్ ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట. పర్సనాలిటీ టెస్ట్ అనే ఒక టాపిక్ మాత్రం యాడ్ అవుతుంది. మిగతా సిలబస్ అంతా కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ తెలుసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది అనేసి మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ 200 క్వశ్చన్స్ అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం 200 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది. 200 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. మొత్తం 8 టాపిక్స్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మొత్తం 8 టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. మెయిన్ ఎగ్జామినేషన్లో అయితే 9 టాపిక్స్ ఉంటాయండి. ఒక టాపిక్ పర్సనాలిటీ టెస్ట్ అనే టాపిక్ మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇక ప్రిలిమ్స్ సంబంధించినటువంటి 8 టాపిక్స్ ఏవేవి అనే వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఇంగ్లీష్లో మీరు గ్రామర్ అనేసి అనుకోవచ్చు, అదేవిధంగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ మీడియంలోనే ఈ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మిగతావన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఆర్థమెటిక్ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతారండి. థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. జనరల్ సైన్స్ టాపిక్ అంతా మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రశ్నలు అయితే వస్తాయి. నెక్స్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండి. ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. అంటే భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం అనే టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. తర్వాత 5వ నెంబర్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఈ టాపిక్స్ నుంచి అండి. ఫ్రెండ్స్, జాగ్రఫీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. జాగ్రఫీ నుంచి పాలిటీ, ఎకానమీ సబ్జెక్ట్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా దాదాపు 20 ప్రశ్నల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 20 నుంచి 25 ప్రశ్నల వరకు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగేదానికి అవకాశాలు అయితే ఉంటాయండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా దాదాపు 20 ప్రశ్నలకి తగ్గకోకుండానే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అంశాలు అయితే మీరు చదువుకోవాల్సింది ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఫ్రెండ్స్, రీజనింగ్ నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తాయి. అర్థమెటిక్, రీజనింగ్, ఈ 2 టాపిక్స్ నుంచి కూడా ఎక్కువ మార్కులు మీరు పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతానికి ఉగాది పండుగ సందర్భంగా చాలా బంపర్ ఆఫర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది అనమాట. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయి. కావాలంటే కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి.
నెక్స్ట్ 8వ నెంబర్ టాపిక్ చూసుకున్నట్లయితే కంటెంట్స్ పెర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అంటే కన్నా చాలామంది వచ్చేసి తెలంగాణ ఉద్యమం టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయనుకుంటారు. కానీ ఇక్కడ సపరేట్గా తెలంగాణ మూవ్మెంట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు అనే పద్ధతిలో ఏమి ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ ఉద్యమం నుంచి ఒకటో రెండో ప్రశ్నలు రావచ్చండి. కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమం టాపిక్ అంతా మొత్తం పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరమైతే ఉండదన్నమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అయితే అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నింటినీ బాగా చదువుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి సమాచారం కూడా, ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి సమాచారం, వీటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా చదువుకోవాల్సిందైతే ఉంటుంది. ముందుగా ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవాల్సిందైతే ఉంటుంది. ఈ 8 టాపిక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్ నుంచి, ఇంగ్లీష్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగారు, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని, జనరల్ సైన్స్ నుంచి, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనే వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ప్లస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.